మీరు వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష. సభను ఆర్డర్లో పెట్టి అందరు కూర్చోని నేను మాట్లాడతా అధ్యక్ష. చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం. ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది. కావాలని నేను చెప్తున్న విషయాలు తేలాలి. సభా సంప్రదాయాలు తేలాలి. స్పీకర్ గారి అధికారాలు ఏమో తేలాలి. సభ్యుల హక్కులు ఏమో తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతా అధ్యక్ష. కూర్చోబెట్టినే మాట్లాడతా అధ్యక్ష. నేను లక్ష్మణ్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్టకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇటు పైకి ఎసిరేసినందుకే ఆయనకు శాస్త్రీయ సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల కంటే చిన్న చూపు, చైర్ మీద చిన్న చూపు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. House is urgent for 15 minutes.